ఆటోగ్రాఫ్ పిచ్చోడి అరాచకం. అమెరికా అంటే ఒకప్పుడు వ్యవస్థలకు విలువనిచ్చే దేశం. కానీ ఇప్పుడు ట్రంప్ పుణ్యమా అది ఒక పర్సనల్ బ్రాండింగ్ షాపులా మారిపోయింది. జూన్ నుంచి వచ్చే ప్రతి $100 నోటు మీద ట్రంప్ గారి ముత్యాల లాంటి సంతకం వెలగబోతోంది. దేశం ఆర్థిక మాంద్యం భయంతో వణికిపోతుంటే ఈయన మాత్రం నోట్ల మీద పేరు రాసుకుని మురిసిపోతున్నారు. 1861 నుంచి అంటే 165 ఏళ్లుగా అమెరికా కోశాధికారి సంతకం ఉండే గౌరవప్రదమైన స్థానాన్ని ఆక్రమించి నేనే రాజును నేనే మంత్రిని అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇది తొగ్లక్ పాలన కాకపోతే ఇంకేంటి? భారత్తో పాటు ప్రపంచ దేశాలకు ఏం లాభం? ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ సంతకం వల్ల ఇండియాకు గానీ మిగతా ప్రపంచ దేశాలకు గానీ ఒరిగేదేమీ లేదు. పైగా అసలుకే ఎసరొచ్చేలా ఉంది. ప్రపంచ దేశాలన్నీ తమ విదేశీ నిల్వల్ని డాలర్ల రూపంలోనే ఉంచుకుంటాయి. ఇప్పుడు ట్రంప్ ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ మీద ఉన్న నమ్మకం సన్నగిల్లుతుంది. ఒక వ్యక్తి తన ఇష్టానుసారం కరెన్సీని మార్చేస్తున్నాడంటే అక్కడ వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని ఇన్వెస్టర్లు భయపడుతున్నారు. దీనివల్ల మన రూపాయి విలువతో పాటు గ్లోబల్ ఎకానమీ అతలకుతలమయ్యే ప్రమాదం ఉంది. ప్రపంచం తగలబడుతుంటే ఆటోగ్రాఫ్ ముచ్చటేంటి? పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతోంది. ఇటు చూస్తే రష్యా ఉక్రెయిన్ సగలు తగ్గడం లేదు. ముడి చమురు ధరలు $100 దాటితే సామాన్యుడి పరిస్థితి ఏంటన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇలాంటి టైంలో గ్లోబల్ లీడర్గా సమస్యలు పరిష్కరించాల్సిన నాయకుడు అద్దం ముందు నిలబడి నా సంతకం ఏ యాంగిల్లో బాగుందని ప్రాక్టీస్ చేయడం ఒక ఇంటర్నేషనల్ జోక్ కాదా? ఇదంతా చూస్తుంటే ఆయన ఒక దేశాధినేతలా కాకుండా తన బ్రాండ్ వాల్యూ పెంచుకోవడానికి తిరిగే ఓ మార్కెటింగ్ ఏజెంట్లా కనిపిస్తున్నారు. నియంతృత్వపు పోకడలు, లొసుగుల వేట. అమెరికా చట్టాల ప్రకారం బతికున్న వాళ్ళ బొమ్మలు నోట్ల మీద వేయకూడదు. అందుకే మన ట్రంప్ గారు బొమ్మొద్దులే గాని నా సంతకమైతే ముద్రించొచ్చు కదా అని లొసుగులు వెతికి మరీ ఈ పని చేశారు. సద్దాం హుస్సేన్, గడ్డాఫీ లాంటి నియంతలు మాత్రమే తమ కరెన్సీ మీద ఇలా పేర్లు ముద్రించుకునేవారు. ఇప్పుడు ట్రంప్ కూడా అదే బాటలో నడుస్తున్నారు. దేశమంటే నేను, నేనంటే దేశం అనే ఫాసిస్టు భావజాలానికి ఇది ప్రతీక. ప్రజల జేబుల్లో ఉండే డాలర్ని కూడా ఓ రాజకీయ కరపత్రంగా మార్చేయడం ఆయనకే చెల్లింది. భవిష్యత్ తరాలకు కామెడీ లైసెన్స్. ఇక భవిష్యత్ తరాల పరిస్థితి ఏంటి? పాపం పిల్లలు స్కూల్లో అమెరికా ప్రజాస్వామ్య విలువల గురించి కాకుండా ట్రంప్ గారు నోట్ల మీద సంతకాలు ఎలా పెట్టేవారు అనే పాఠాలు చదువుకోవాలేమో. వ్యవస్థలను గౌరవించడం మానేసి ఇలా వ్యక్తిగత ప్రచారం కోసం కరెన్సీని వాడుకోవడం రాబోయే తరాలకు అత్యంత తప్పుడు ఉదాహరణ. రేపు ఇంకో ప్రెసిడెంట్ వస్తే నోటు మీద నా ఫోటోతో పాటు నా ఫోన్ నంబర్ కూడా వేస్తాను అంటాడేమో. తుగ్లక్ పాలనలో రాజధానులు మారాయి. ట్రంప్ పాలనలో డాలర్ మీద సంతకాలు మారుతున్నాయి. అమెరికా 250 ఏళ్ల పండుగను ట్రంప్ గారు తన సొంత ఆటోగ్రాఫ్ ఫంక్షన్లా మార్చేసుకున్నారు. ఆయనకు మాత్రం తన పేరు నోటు మీద ఉండాలి. డాలర్ నోటు ఇప్పుడు కరెన్సీ కాదు, అది కేవలం ఒక కామెడీ ప్రాప్. ఈ గ్రేట్ అమెరికన్ షో ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.